Good morning, students. Today we are going to discuss one of the problems in the journal entries. Right? Look at the problem. Here, the generalize the following transactions in the books of Rohit. Okay, Rohit books lo మనం కొన్ని journal entries రాయాలి. There are a few transactions of Rohit are there. The first one, January 1st, Rohit commenced business with a cash 1 lakh rupees. And January 2nd, deposited in the bank 50,000 rupees. January 3rd, purchased machinery and paid by check. The received commission from Sharath 1,000 rupees. The paid salary, paid rent, goods sold on credit, purchased goods from Nitin, goods returned to Nitin, goods returned from debtor. All these are the transactions in the books of Rohit. So we have to generalize the above transactions in the books of Rohit. ఇటు మనం జనరల్ ఎంట్రీస్ ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం ఎలా జనరల్ ఎంట్రీస్ రాయాలి, దానికి ఫార్మాట్ ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు. జనరల్ ఎంట్రీస్ రాయడానికి ఉన్న ఫార్మాట్ మనకి ఏంటంటే డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. ఓకే, దాని హెడ్ ఏం రాస్తాం మనం? జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రోహిత్. రోహిత్ బుక్స్ లో రాయమన్నాడు కాబట్టి ఇది ట్రాన్సాక్షన్స్ రోహిత్ బుక్ లో ఉన్నాయి కాబట్టి మనం జనరల్ ఎంట్రీస్ ఎవరి దాంట్లో రాస్తాం? రోహిత్ దాంట్లో రాస్తాం. ఒకవేళ నేమ్ ఇవ్వకపోతే ఏం రాయాలా? జనరల్ ఎంట్రీస్ అని రాస్తే అయిపోయి. ఓకేనా, జనరల్ ఎంట్రీస్ అని రాస్తే అయిపోతుంది. సో లుక్ ఎట్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. రోహిత్ commenced business with cash 1 lakh rupees. With cash 1 lakh rupees. ఇప్పుడు రోహిత్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. రోహిత్ బిజినెస్ 1 lakh rupees క్యాపిటల్ ద్వారా స్టార్ట్ చేసింది కాబట్టి మనం ఏం రాయాలా అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తుందంటే 1 lakh rupees క్యాష్ వచ్చినట్టు, అంటే బిజినెస్ ఎంటిటీలోకి బిజినెస్ ఫామ్ లోకి మనకు క్యాష్ వచ్చింది. క్యాష్ వచ్చింది కాబట్టి మనం రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ బిజినెస్ లోకి ఎంట్రీ అవుతుంది, ఇన్ఫ్లో ఉంది అంటే దాన్ని మనం డెబిట్ లో రాయాలా. క్యాష్ అవుట్ఫ్లో ఉంటే క్యాష్ ని క్రెడిట్ లో రాయాలి. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు క్యాష్ తీసుకొచ్చినాం మనం, అంటే రోహిత్ బిజినెస్ క్యాష్ తీసుకొని వచ్చింది బిజినెస్ లోకి కాబట్టి అక్కడ డెబిట్ రాయాలి, క్యాష్ అకౌంట్ అని రాస్తాం. మరి కమర్షియల్ బిజినెస్ క్యాష్ అని చెప్పిందంటే ఆ తీసుకొచ్చినటువంటి క్యాష్ ఏదైతే ఉందో అది బిజినెస్ కు క్యాష్ అనేది అసెట్ అవుతుంది. తర్వాత ఆ క్యాష్ క్యాపిటల్ ఫామ్ లో వచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన క్యాపిటల్ ఫామ్ లో వచ్చింది కాబట్టి దాన్ని ఏం చెప్తామంటే క్యాపిటల్ అని చెప్తాం. అంటే బిజినెస్ కి అది లయబిలిటీ కూడా అవుతుంది. ఓకేనా, అది అప్పు తీసుకున్నట్టు బిజినెస్ ఎంటిటీ. రైట్. సో ఇక్కడ ఏం రాయాలి మనం అంటే క్యాష్ అకౌంట్ డేటర్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. ఇక్కడ డేట్ కాలంలో ఫస్ట్ ఏం రాస్తాం? ఇయర్ రాస్తాం. ఇక్కడ ఇయర్లే, ఒకవేళ ఇయర్ ఇస్తే రాసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ 2001 అనుకుందాం. 2001 ఇయర్ ఇస్తే 2001 అని రాస్తాం. రాసి ఆ జర్నల్ ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది మనకు? January 1st. ఓకేనా, January 1st డేట్ రాస్తాం. January 1st డేట్ రాసి ఇక్కడ పర్టికులర్స్ లో డెబిట్లో ఏది రాయాలో అది, క్రెడిట్లో ఏది రాయాలో అది రాస్తాం. డెబిట్లో ఏం రాయాలి మనం ఇక్కడ అంటే క్యాష్ అకౌంట్. ఓకే, క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటర్ టూ రాసేటప్పుడు కొద్దిగా స్పేస్ తీసుకొని మిడిల్లో స్టార్ట్ చేయాలి. రైట్. టు క్యాపిటల్ అకౌంట్, టు క్యాపిటల్ అకౌంట్. అయితే ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ రాసేటప్పుడు మనం పార్ట్నర్స్ ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు ఏం రాయాలంటే వాళ్ళ పేరుతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం రాస్తాం? రోహిత్ టు రోహిత్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా, జనరల్గా ఇట్లా రాయడం బెటర్, అంటే నేమ్ తో స్టార్ట్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇద్దరు లేదా ముగ్గురు పార్ట్నర్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కంప్లీట్ గా రాయాల్సి వస్తుంది. అందుకే క్యాష్ అకౌంట్ డేటర్ టు రోహిత్ క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. ఈ లెడ్జర్ ఫోలియోలో మనం రాయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ నెంబర్ రాయాలా, కానీ నెంబర్ మనకి ఇక్కడ లేదు కాబట్టి రాస్తలేము. మరి ఎంత అమౌంట్ తో బిజినెస్ స్టార్ట్ చేసిండు రోహిత్? 1 lakh rupees క్యాపిటల్. ఓకేనా, 1 lakh rupees తో స్టార్ట్ చేసింది కాబట్టి 1 lakh rupees క్యాష్ రాస్తాం డెబిట్ లో. ఇక్కడ కింద 2 దగ్గర రాసింది ఏంటంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి దానికి ఎదురుగా క్రెడిట్ కాలంలో 1 lakh rupees రాస్తాం. పైన రాసినటువంటి క్యాష్ అనేది అది డెబిట్ ట్రాన్సాక్షన్, ఇదేమో క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ January 2nd రోజు వాళ్ళొక ట్రాన్సాక్షన్ జరిగింది. ఒకసారి ట్రాన్సాక్షన్ చూద్దాం మనం. January 2nd ఏముంది? డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 50,000 రూపీస్. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత
ఆ 1 lakh రూపీస్ లో ఒక 50,000 రూపీస్ తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ 50,000 రూపీస్ క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే బిజినెస్ ఎంటిటీ నుండి క్యాష్ అనేది బ్యాంక్కి వెళ్తుంది. క్యాష్ బ్యాంక్కి వెళ్తుంది కాబట్టి క్యాష్ ఏమైంది, అవుట్ ఫ్లో అయింది, అంటే బయటికి వెళ్తుంది. అవుట్ ఫ్లో అయింది కాబట్టి క్యాష్ని ఎక్కడ రాయాలి, మనం క్రెడిట్లో రాస్తాం, టు క్యాష్ అని రాస్తాం. మరి డెబిట్లో ఏం రాయాలి అంటే ఆ క్యాష్ తీసుకెళ్ళి ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం మనం, అంటే డిపాజిట్ చేస్తున్నాం అంటే ఒకరికి ఇస్తున్నాం, ఇక్కడ బ్యాంకుకి ఇస్తున్నాం. బ్యాంకు మనకి ఏమవుతుందంటే డెటర్, మన అసెట్ అవుతుంది. మన క్యాష్ బ్యాంకులో వెళ్ళి పెడితే బ్యాంకు మనకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్యాంకు మనం అసెట్గా ట్రీట్ చేస్తాం, అంటే డెటర్గా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెటర్ టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. కానీ ఇక్కడ లాస్ట్ దాంట్లో మనం SBI అకౌంట్ అని రాస్తాం, బ్యాంక్ నేమ్ ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వలేదు, అందుకే జస్ట్ బ్యాంక్ అకౌంట్ డెటర్ టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. సో బ్యాంక్ అకౌంట్ డెటర్ టు క్యాష్ అకౌంట్ ఓకే. బ్యాంక్ అకౌంట్ డెటర్ టు క్యాష్ అకౌంట్, రైట్. ఎంత అమౌంట్ మనం బ్యాంకులో డిపాజిట్ చేసాం, 50,000 రూపీస్ చేసాం కాబట్టి డెబిట్ కాలంలో బ్యాంకుకి ఎదురుగా 50,000 రూపీస్. సో క్రెడిట్ కాలంలో కూడా క్యాష్కి ఎదురుగా ఏం చేయాలి, 50,000 రూపీస్ మనం రికార్డ్ చేయాలి. డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే మనకు డ్యూయల్ కాన్సెప్ట్ మనం ఫాలో అవుతాం కాబట్టి డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అని చెప్తాం. అందుకే ఇక్కడ ట్రాన్సాక్షన్ లో డెబిట్ అండ్ క్రెడిట్ లో రికార్డ్ చేస్తాం, రైట్. నెక్స్ట్ జనవరి 3rd రోజు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. జనవరి 3rd, రైట్. ఏం జరిగింది ఒకసారి చూడండి. జనవరి 3rd పర్చేస్డ్ మెషినరీ అండ్ పేడ్ బై చెక్ 20,000 రూపీస్. మెషినరీ పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత దాని ఒక అమౌంట్ మనం ఏం చేసాం అంటే చెక్ ఇచ్చినాం. క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇచ్చినాం కాబట్టి ఇక ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు, అంటే కొన్నాం, డబ్బులు ఇచ్చేసాం, ట్రాన్సాక్షన్ అక్కడితో అయిపోయింది. సో ఇక్కడ మనం పర్చేజ్ చేసింది మెషినరీ, గూడ్స్ కాదు. ఇక్కడ మెషినరీ పర్చేజ్ చేసాం కాబట్టి మెషినరీ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్. మెషినరీ ఈజ్ ఫిక్స్డ్ అసెట్. ఈ ఫిక్స్డ్ అసెట్ ని మనం ఇక్కడ రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని డెబిట్ లో రాయాలి. మెషినరీ వచ్చింది కాబట్టి దీన్ని డెబిట్ లో రాస్తాం. సో మెషినరీ అకౌంట్ డెటార్, మనం క్యాష్ పోయింది కదా, అంటే చెక్ పోయింది కదా, ఆ చెక్ ని క్రెడిట్ లో రాయాలి, అంటే టు బ్యాంక్ అని రాయాలి, అంటే మెషినరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం మనం. ఓకే. సో మెషినరీ అకౌంట్ డెటార్ టు చెక్ ఇచ్చాం కాబట్టి టు బ్యాంక్ అని రాయాలి. అదే క్యాష్ ఇస్తే క్యాష్ అని రాస్తాం మనం, చెక్ ఇచ్చాం, టు బ్యాంక్ అకౌంట్. ఓకే. మెషినరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత పే చేసినాం మనము, 20,000 రూపీస్ పే చేసాం మనం. 20,000 రూపీస్ పే చేసాం కాబట్టి డెబిట్ కాలంలో 20,000, అట్లనే క్రెడిట్ కాలంలో 20,000 రూపీస్ రాస్తే అయిపోతుంది. 20,000 రైట్. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకు జనవరి 4th లో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఒకసారి చూడండి. జనవరి 4th మన ట్రాన్సాక్షన్ ఏం జరిగింది. జనవరి 4th రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ షరత్. 1,000 రూపీస్. షరత్ నుండి మనం కమిషన్ వచ్చింది కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం, ఇది ఒక నామినల్ అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. నామినల్ అకౌంట్ ప్రకారం ఏం చేస్తామంటే ఎక్స్పెన్సెస్, లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డెబిట్ లో రాస్తాం. ఎక్స్పెన్సెస్, లాసెస్ ని డెబిట్ లో రాస్తాం. ఓకే. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ లో రాస్తాం, అంటే నష్టాలు, ఖర్చులను డెబిట్ లో రాస్తాం. ఆదాయాలు, లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ లో రాస్తాం. ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అని ఉంది. కమిషన్ రిసీవ్డ్ అంటే మనకు కమిషన్ వచ్చింది, మనకు షరత్ నుండి కమిషన్ వచ్చిందంటే అది ఇన్కమ్ కాబట్టి ఎక్కడ రాయాలా, క్రెడిట్ లో రాయాలా. కమిషన్ వచ్చిందంటే క్యాష్ వచ్చినట్టే కదా. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. ఎంత వచ్చింది కమిషన్ మనకు,
కమిషన్ 1000 రూపీస్ వచ్చింది. ఓకే, 1000 రూపీస్ కమిషన్ వచ్చింది మనకు. 1000 రూపీస్ డెబిట్ కాలంలో రాయాలి, క్రెడిట్ కాలంలో కూడా 1000 రూపీస్ రాస్తే అయిపోతుంది. 1000 and 1000. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 5th రోజు జరిగింది. జనవరి 5th రోజు, జనవరి 5. రైట్. ఏం జరిగింది జనవరి 5? పేడ్ సాలరీ టు అరుణ్. పేడ్ సాలరీ టు అరుణ్ 5000 రూపీస్. శాలరీ పే చేస్తున్నాం మనం శాలరీ పే చేస్తే మనకి ఏమవుతుంది? అది ఎక్స్పెన్స్ అవుతుంది. శాలరీ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ ని నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్కడ రాయాలా? డెబిట్ లో రాయాలి. నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ని డెబిట్ లో రాయాలి. సో శాలరీ అకౌంట్ డెబిట్. టూ ఏం రాయాలా? శాలరీ అరుణ్కి ఇస్తున్నాం కానీ అరుణ్ పేరు రాయొద్దు. శాలరీ ఇస్తున్నామంటే క్యాష్ పోతుంది మనకు బయట, క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది. సో క్యాష్ ని క్రెడిట్ లో రాయాలి. ఇక్కడ ఏం రాస్తామంటే ఒకసారి చూడండి, సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకే, సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఎందుకు టు క్యాష్ రాస్తున్నామంటే క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది. శాలరీ ఇస్తున్నామంటే మనం క్యాష్ ఇస్తున్నట్టే కదా, కాబట్టి టు క్యాష్ అకౌంట్. సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత ఇచ్చినా మనం శాలరీ 5000 రూపీస్ ఇచ్చింది. సో 5000 రూపీస్ అండ్ 5000 రూపీస్. ఓకే, రైట్. ఈ లెడ్జర్ ఫోల్డ్ ఏం రాస్తలే, మనకు అవసరం లేదు. నెక్స్ట్ జనవరి 6. జనవరి 6 రోజు మనకి ఏం జరిగింది ట్రాన్సాక్షన్ ఒకసారి చూడండి. పేడ్ రెంట్ టు అభిషేక్. పేడ్ రెంట్ టు అభిషేక్. మరి రెంట్ పే చేస్తున్నాం కాబట్టి రెంట్ ఇస్ ఆల్సో ఎక్స్పెన్సెస్. రెంట్ ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని డెబిట్ లో రాయాలి. రెంట్ పే చేస్తున్నాం అంటే క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ ని క్రెడిట్ లో రాయాలి. సేమ్. సో రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత పే చేసినా మనం రెంట్? 3000 రూపీస్. డెబిట్ లో 3000 అండ్ క్రెడిట్ లో 3000 రూపీస్ రాయాలి. 3000. నెక్స్ట్ జనవరి 7th రోజు ట్రాన్సాక్షన్ జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఆన్ జనవరి 7th. రైట్. ఏం జరిగింది జనవరి 7th రోజు? గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకే, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. గూడ్స్ మనం సేల్ చేసాం, మనం గూడ్స్ ని సేల్ చేసాం. సేల్ చేస్తే క్యాష్ రాలే. ఎట్లా సేల్ చేసినాం? ఆన్ క్రెడిట్. క్రెడిట్ పైన గూడ్స్ సేల్ చేసినాం కాబట్టి మన క్యాష్ ఏం రాదు, క్యాష్ రాదు. అంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ అనేది ఇన్ఫ్లో లేదు, అవుట్ఫ్లో లేదు. రైట్. మరి ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్ కు ఇప్పుడు గూడ్స్ సోల్డ్ చేసినాం. పర్సన్ పేరు ఇస్తే పర్సన్ మనకి ఏమవుతాడంటే డెటర్ అవుతాడు, తన పేరు రాసుకుంటాడు. ఇక్కడ పర్సన్ నేమ్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ టు అరుణ్ అన్నాడు అనుకో. టు అరుణ్ అంటే నేమ్ ఇస్తే క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అప్పుడు అరుణ్ మనకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆయన మన అసెట్ అవుతుంది, అంటే మన డెటర్ అవుతుంది. సో అరుణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. బట్ హియర్ వి డోంట్ హ్యావ్ ఎనీ నేమ్, ఓన్లీ ద ట్రాన్సాక్షన్ ఈజ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. సో క్రెడిట్ కాబట్టి అవతల పర్సన్ మనకి ఏమవుతారు? డెటర్ అవుతారు. మనం ఎవరికైనా నమ్మినామంటే వాళ్ళు మనకి ఇవ్వాల్సి ఉంటుంది, మన అసెట్ అవుతాడు, ఆయన రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పర్సన్ ఏమంటాం మనం అంటే డెటర్స్ అని చెప్తాం. మరి ఇక్కడ నేమ్ ఇవ్వలే కాబట్టి జస్ట్ మనం డెటర్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా? డెటర్స్ అకౌంట్ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు ఏం చేసినాం మనం? సేల్స్ చేసినాం. టు సేల్స్ అకౌంట్. సేల్స్ అని వస్తే సేల్స్ ఎప్పుడు క్రెడిట్ లైన్ రాసుకోవాలి అంతే. ఎంత సేల్ చేసినాం మనం? 25,000 రూపీస్. 25,000 అండ్ 25,000. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నాకు జనవరి 8th రోజు జరిగింది. జనవరి 8th. ఓకే, ఏం జరిగింది ట్రాన్సాక్షన్? ఒకసారి ట్రాన్సాక్షన్ చూడండి. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ నితిన్. నితిన్ నుండి మనం గూడ్స్ పర్చేజ్ చేసాం. క్యాష్ ఇవ్వాలి, చెక్ ఇవ్వాలి. అంటే పర్సన్ నేమ్ ఇచ్చిండంటే క్యాష్ బ్యాంక్ అని మెన్షన్ చేయకుండా ఓన్లీ పర్సన్ నేమ్ ఇచ్చిండంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ నితిన్ అండ్ పేడ్ బై చెక్ అన్నాడు అనుకో, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ నితిన్ అండ్ పేడ్ క్యాష్ అన్నాడు అనుకో, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు. అంటే క్యాష్ అండ్ బ్యాంక్ మెన్షన్ చేస్తే పర్సన్ నేమ్ తో పాటు
క్యాష్ కానీ బ్యాంక్ కానీ మెన్షన్ చేస్తే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు. అది మెన్షన్ చేయకుండా ఓన్లీ పర్సన్ నేమే మెన్షన్ చేసిందంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. పర్సన్ నేమ్ మెన్షన్ చేయలే, క్యాష్ మెన్షన్ చేయలే, బ్యాంక్ మెన్షన్ చేయలే అంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ క్యాష్ బ్యాంక్ లేకుండా పర్సన్ నేమ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ అ క్రెడిట్ ట్రాన్సాక్షన్. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ నితిన్ 15,000 రూపీస్ అని ఉంది. సో మనం పర్చేజ్ చేసాం నితిన్ నుండి, పైసలు ఇవ్వలే, మనం డబ్బులు పే చేయలే, కానీ నితిన్ అప్పుడు మనకి ఏమవుతుండు, మనకు అప్ అవుతుంది అంటే మనం ఇవ్వాలి. ఫ్యూచర్లో నితిన్ మనం 15,000 రూపీస్ పే చేయలే. సో నితిన్ మనకు ఏమవుతుందంటే మనం నితిన్కి అప్పు ఇవ్వాల్సి ఉంది. ఓకేనా, నితిన్ మనకు లయబిలిటీ అంటే క్రెడిటర్ అవుతుంది. ఓకే, సో క్రెడిటర్స్ ఆర్ ఆల్వేస్ క్రెడిట్. ఓకేనా, సో పర్చేస్ అకౌంట్ డేటార్ టు నితిన్ అంటే క్రెడిటర్ అకౌంట్ రాయాలి. పేరు ఇచ్చింది కాబట్టి నితిన్ అకౌంట్, పేరు ఇవ్వకపోతే క్రెడిటర్ అకౌంట్ అని రాస్తాం. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్స్ అకౌంట్, టు క్రెడిటర్స్ అకౌంట్. ఇక్కడ నేమ్ ఇచ్చింది, ఆ క్రెడిటర్ ఎవరు ఇక్కడ, నితిన్. సో నితిన్ అకౌంట్ ఎంత మనం పర్చేజ్ చేసినాం, 15,000 రూపీస్, 15,000 రూపీస్ అండ్ 15,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 9. జనవరి 9th రోజు మన ట్రాన్సాక్షన్ ఏముంది, గూడ్స్ రిటర్న్డ్ టు నితిన్. గూడ్స్ రిటర్న్డ్ టు నితిన్. రిటర్న్ టు అంటే ఏమవుతుంది, అది పర్చేజ్ రిటర్న్స్ అని అవుతుంది. టు అంటే పర్చేజ్ రిటర్న్స్. నితిన్ కు వస్తువులు వాపస్ పంపినము అని అర్థం. నితిన్ కు వస్తువులు వాపస్ పంపినం అంటే మనం పర్చేజ్ చేస్తేనే కదా రిటర్న్ చేసేది. కాబట్టి సో గూడ్స్ రిటర్న్ టు నితిన్ అన్నప్పుడు అవి పర్చేజ్ రిటర్న్స్. దీనికి జనరల్ అంటే ఏం రాయాలా, నితిన్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ని రాయాలి. ఓకేనా, నితిన్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్, టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ రాయాలి. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఓకే, ఇక్కడ స్పేస్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా ముందు చదివి నో ప్రాబ్లం. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎంత పర్చేజ్ రిటర్న్ చేసినాం మనం, 1,500 రూపీస్. ఓకేనా, 1,500 రూపీస్ వాల్యూడ్ గూడ్స్ ని మనం రిటర్న్ చేసినాం. ఓకేనా, 1,500. ఓకే, 1,500 వాల్యూడ్ గూడ్స్ మళ్ళీ మనం నితిన్కి రిటర్న్ చేసినాం. ఓకే, పర్చేజ్ రిటర్న్ చేసినప్పుడు పర్చేజ్ మన డెబిట్ లో వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ లో వస్తుంది. ఓకే, అది గుర్తు కూడా పెట్టుకున్నా కూడా అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 10. జనవరి 10th ఏముంది, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ డేటార్ నుండి మనకు గూడ్స్ రిటర్న్ అయినాయి. ఓకే, డేటార్ నుండి మనకు గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ అంటే డేటార్ నుండి అయినాయి అంటే మనం సేల్ చేస్తే మనకు రిటర్న్ వస్తాయి. ఓకేనా, ఫ్రమ్ అంటే సేల్స్ రిటర్న్, టు అంటే పర్చేజ్ రిటర్న్, అది గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ డేటార్ అంటే ఇది సేల్స్ రిటర్న్. సేల్స్ మనం క్రెడిట్ లో రాస్తాం కాబట్టి సేల్స్ రిటర్న్ ఎక్కడ రాయాలా, డెబిట్ లో రాయాలి. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు ఎవరు నుండి వచ్చినాయి, ఆ పర్సన్ నేమ్ లేదు ఇక్కడ, ఏమి ఇచ్చిన డేటార్ అన్నాడు కాబట్టి డేటార్. సో సేల్స్ రిటర్న్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు ఎవరు వచ్చింది, పర్సన్ నేమ్. టు పర్సన్ నేమ్ లేదు ఇక్కడ, పర్సన్ నేమ్ ఏంటి అంటే డేటార్. టు డేటార్ అకౌంట్, ఎంత సేల్స్ రిటర్న్ వచ్చినాయి మనకు, 500 రూపీస్. ఓకే, 500. రైట్, ఇది జర్నల్ ఎంట్రీస్ ని మనం రికార్డ్ చేయడానికి ప్రాసెస్. అయితే ఇక్కడ మనం ఏం చేసినాం, నారేషన్ రాయలేదు, ఏ దానికి నారేషన్ రాయలేదు. నారేషన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకుంటే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏమిటి, క్యాష్ అకౌంట్ డేటా టు రోహిత్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఇక్కడ నారేషన్ ఏం రాస్తాం, బీయింగ్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ బిజినెస్. నెక్స్ట్ బ్యాంక్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్, cash deposited, being cash deposited into bank and రాయొచ్చు. నెక్స్ట్ being machinery purchased and paid by check. నెక్స్ట్ January 4th being commission received. January 5th being salary paid. January 6th being rent paid. January 7th
goods sold on credit. January 8th, being goods purchased on credit. Okay. January 9th, being goods returned to Nitin. Okay, same. January 10, goods being goods returned from debtor. అంతే. అంటే ఈ ట్రాన్సాక్షన్ చూసి మీరు narration రాయొచ్చు. జస్ట్ బీయింగ్ అని పెడితే అయిపోతుంది ముందర. Okay, this is all about today's class. Then we will discuss the remaining questions in the next class. Until that, bye.